ఒక కొడుకు ఒంటరిగా ఉన్న తల్లికి ఫోన్ చేసి, అమ్మా, ఇప్పటి నుంచి ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు. నాన్న కూడా చనిపోయాడు. నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి, ఇక్కడే కలిసి ఉందామని అంటాడు. ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది కొడుకు ఇంటికి వస్తాడు అని. తల్లిని ఒప్పించి ఆ ఇల్లు అమ్మేసి 2 రోజుల్లో పనులన్నీ ముగించుకొని ఆ రోజే అమెరికా వెళ్ళడానికి మొత్తం సిద్ధం చేసుకొని బయలుదేరుతాడు. కొడుకు తల్లిని ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి, అమ్మా, ఇక్కడే ఉండు, నేను టికెట్ గురించి తెలుసుకొని వస్తాను అని చెప్పి వెళ్తాడు. ఆ రోజంతా గడిచిపోతుంది, కానీ ఆ కొడుకు మాత్రం తిరిగి రాడు. ఆమె ఎయిర్పోర్ట్లోనే ఉండిపోతుంది. చాలాసేపటి నుంచి ఆమెని గమనించిన అక్కడి ఒక ఉద్యోగి ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అడుగుతాడు. ఆ తల్లి జరిగిందంతా చెబుతుంది. తన పేరు తెలుసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత తన కొడుకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి చాలాసేపు అయ్యిందని తెలుస్తుంది. అప్పుడు ఆ తల్లి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. పాపం ఆ తల్లి దగ్గర ₹1 కూడా ఉండదు. ఆమె ఎలాగో అలాగా కష్టపడి అమ్మేసిన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రాత్రికి అక్కడే పడుకుంటుంది. పొద్దున్నే ఆ ఇంటిని కొన్న కొత్త యజమాని అక్కడికి వచ్చి ఆమె పరిస్థితి తెలుసుకొని బాధపడి ఆమెకు ఒక గది అద్దెకిస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతుంది. ఆ యజమాని ఆ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, మీ వయసు అయిపోతుంది కదా, ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా కొడుకు నా దగ్గరకే వచ్చేవాడు. ఇకపై కూడా వాడికి ఏదైనా కష్టం వస్తే వాడికి అండగా ఉండవలసింది నేనే కదా నాయనా అని ఆ తల్లి చెప్తుంది. నువ్వు ఆమెను ఎంత కష్టపెట్టినా నీ గురించి ఆలోచించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క తల్లి మాత్రమే. అందుకే తల్లి కన్నీటిని తుడవండి, కానీ తల్లి కన్నీటికి కారణం అవ్వకండి.